నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు వస్తుంది. అయితే మనము తాటి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, ఖర్జూర చెట్టు కానీ కళ్ళు వస్తున్న విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వేప చెట్టుకు కళ్ళు వస్తుంది. అంటే ఒక మన బ్రహ్మం గారు చెప్పిన విధంగా వేప చెట్టు కళ్ళు వస్తున్న విషయం ఇక్కడ నిజమైంది. బండనాగారం గ్రామంలో మన గౌడు పరశురాములు గారి ఇంటి ముందటనే వేప చెట్టు కళ్ళు రావడం వారు గుర్తించారు. అయితే ఆ చెట్టుకు దాదాపుగా రోజుకు ఎన్ని లీటర్ కళ్ళు వస్తుంది, మరి కళ్ళు తాగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇది ఒక దివ్య ఔషధంగానే చెప్పవచ్చు. వేప చెట్టు కళ్ళు అంటే ఈ కళ్ళు తాగడం వల్ల ఎలా ఉంటుంది, ఎలా రోజుకి ఎన్ని లీటర్ వరకు వస్తున్న విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. బత్తిని పరశురాములు, బండనాగరం, బచ్చన్నపేట మండలం, జిల్లా జనగాం. వేప చెట్టుకు కారుతుందని, కళ్ళు కారుతుందని చూసినాము. అంటే మీకు ఎట్లా తెలిసిందే వేప చెట్టు కళ్ళు వస్తుందని? బట్టి చూసిన వరకు లొట్టి కడితే హాఫ్ లీటర్ 2 లీటర్ దాకా పడ్డది. రోజుకి ఎంత వస్తుంది? 2 లీటర్ దాకా పడ్డది. అంటే పొద్దుగాల సాయంత్రం కలిపి 2 లీటర్ వరకు కళ్ళు వస్తుంది. మరి కళ్ళు తాగిన వాళ్ళు ఏమంటున్నారు? మంచిగా అంటారు, బాగుందంటురా. బండనాగారం గ్రామంలో బత్తిని పరశురాములు ఇంటి ముందు దగ్గర వేప చెట్టు కళ్ళు కారుతుంటే ఏదో ఎవరో పారేసిరని ఈగలు ముసుగుతాను చూసినాము. అందులో నిజంగా గమనిస్తే వేప కళ్ళు దాన్ని రోజుకు సాయంత్రం లీటరు, మాపుల లీటరు తాగితే దీని వల్ల బీపీ, షుగరు అన్ని రోగాలు, సర్వ రోగాలకు నివారణ అని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంత పని కూడా తీసినాం, తాగినాం, ఆల్రెడీ మంచిగా ఉంది. దీనికి ఏదైనా దీనికి వాస్తవానికి ఆరోగ్యానికి మంచిదని అందరం అనుకుంటున్నాం. దీన్ని తాగొచ్చని మేము గుర్తిస్తున్నాం. ఈ చెట్టు కళ్ళు రావడం వల్ల మీరు ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోతున్నాం. అంటే వేప చెట్టు కళ్ళు మీదే ఫస్ట్ ఎక్కడ లేదు. ఇప్పుడు తాటి చెట్లకు పడుతుంది, ఈత చెట్లకు పడుతుంది, మన ఖర్జూర చెట్లకు పడుతుంది. అందులో వేపకళ్ళు ఇక్కడ వచ్చుడు అంటే బండనాగారంలో చాలా ఆశ్చర్యపోతున్నాం మేము. ఇప్పుడైతే ఫస్ట్ టైం బండారాల వాళ్ళు దీన్ని మాత్రం బాగా గుర్తిస్తున్నాం, అందరం తాగుతున్నాం. ఇది తాగిన వల్ల అందరికీ మంచి ఆరోగ్యాన్ని మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే.